ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే మాజీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయిలో స్పందించారు। ఈ సందర్భంగా దర్శి పార్టీ ఆఫీసులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇచ్చే దిశగా అడుగులు వేయడం అత్యంత దారుణ చర్య అని తీవ్రంగా విమర్శించారు। ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య విద్యను ధనికులకే పరిమితమయ్యేలా చేయడం అనేది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే నిర్ణయమని హెచ్చరించారు। ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్య వైద్య రంగాలను బలహీనపరచడమే కూటమి ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు। వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య సేవలు ఇప్పుడు మళ్లీ ఖరీదైన వాటిగా మారుతున్నాయని మండిపడ్డారు। కోటి సంతకాలతో కూడిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపేందుకు నాయకత్వం తీసుకున్న వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యాలయం నుంచి దర్శి గడియార స్తంభం వరకు ర్యాలీతో నినాదాలు చేస్తూ ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు। ర్యాలీలో భారీగా పాల్గొని తమ సంతకాలను వ్యక్తం చేశారు। ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక చర్యల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల్ని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు చేతిలో పెట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం మొత్తం ఎంతో విధాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు చేసిన మంచి పనుల్ని గుర్తుపెట్టుకోకుండా ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరణ చేశాం। దీంతో ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో సుమారుగా 60,000 పైచిలుకున్న పుస్తకాల సేకరణలు కూడా వచ్చినాయి। ఈరోజు ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా కలిసి ఈ సంతకాలు సేకరణ చేసినాం। ఈ రోజు ఏమి చూస్తుంటే ఈ 60,000 సంతకాలు కూడా ఈరోజు దర్శి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ హెడ్ క్వార్టర్స్ కి ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది। ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా 2019 నుంచి 24 టైంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు। ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెడితే చంద్రబాబు నాయుడు గారు కావాలని జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కుటీల నిర్వహిస్తూ